ఈరోజు తెలంగాణకు సంబంధించి రెండు కీలకమైన అంశాలు ఉన్నాయి. ఏపీకి సంబంధించి ఒకే ఒక అంశం. ఈ మూడింటి కలబోతే ఇప్పుడు మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. ముందుగా నిన్న చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవరని అంతా అనుకున్నారు, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. బికాస్ బనకచెర్ల అంశాన్ని మాత్రమే మీరు గనక డిస్కషన్లో పెట్టినట్టయితే మేము రామని తెలంగాణ తేల్చేసి చెప్పారు. అలా కాదు, మీరు కూడా చెప్పండి ఏమేమి డిస్కస్ చేయాలో అన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారండి, తెలంగాణ వాళ్ళు కృష్ణా నది జలాలకు సంబంధించి, గోదావరి నది జలాలకు సంబంధించి, వాటి పరివాహక ప్రాంతాలకు సంబంధించి, వాటి బేసిన్కి సంబంధించి, తర్వాత వచ్చేసి డ్యామ్ సేఫ్టీకి సంబంధించి, వాళ్ళ యొక్క పాలమూరు, రంగారెడ్డి, తర్వాత దిండి ఎత్తిపోతలకు సంబంధించేసి ఇవన్నీ మెన్షన్ చేస్తూ దెన్ ఇచ్చెంపల్లి దగ్గర నుంచి ఈ గోదావరి వరద నీళ్ళని వాడుకోవడం లైక్ ఇవాళ కొన్ని ప్రపోజల్స్ పెట్టున్నారు. సరే అన్నీ డిస్కస్ చేద్దాం రండి. ఎందుకంటే ఇది అపెక్స్ కౌన్సిల్ కాదు. అపెక్స్ కౌన్సిల్ అంటే అఫీషియల్ వేలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అండ్ ఇంకొందరు అఫీషియల్స్ ఉంటారు. నిన్న కూడా అటువంటి వాళ్ళే ఉన్నారు. బట్ అది ఫార్మల్గా జరిగింది. ఎందుకంటే విభజన జరిగి 11 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికి తెలంగాణ, ఆంధ్ర అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే నదీ జలాల సమస్య, పంపకాల విషయంలో సమస్య. కేసీఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆల్ ఈజ్ వెల్, అంత సవ్యంగా ఉంది, అదే కబుర్లు. బట్ వాళ్ళు అసలు అప్పుడు ఏం చేయలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కలవపోతున్నారు అనగానే ఇంకేముంది, తెలంగాణ నీళ్ళని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గిఫ్ట్ ఇస్తున్నాడు, దారుణం, దుర్మార్గం, అద్దెనిద్దరు అన్నారు. నిన్న రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చాడు. ఏంద్రా బాబు మీ బాధ, ఏం కావాలి మీకు? ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య నీటికి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి, మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం దొరికింది తప్ప ఇంకెన్నా రాజకీయం చేసి బతుకుతారు. నిద్రపడుతున్నట్లేదు కొంతమందికి, మేమిద్దరం కలిసామని చెప్పేసి క్లారిటీ ఇచ్చాడు. నేను ఇదే అంటున్నా. ఈవెన్ 2024 ఎన్నికలకు ముందు, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్, అక్కడ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేశారు, ఏంటి, నాగార్జున సాగర్ దగ్గర అంతా చూసాం. అసలేమన్నా అవసరం ఉందా ఇప్పుడు అని చెప్పేసి అనుకున్నామా లేదా? సెక్యూరిటీ పెడితే ఇలాగేనండి. సందర్భం వచ్చిన ప్రతిసారి ఆంధ్ర వాళ్ళ మీద బురద జల్లాలి, ఆంధ్ర ప్రాంతాన్ని పూచిగా చూపాలి, తెలంగాణలో ఉన్నటువంటి అమాయకులని రెచ్చగొట్టాలన్నది ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు. ఏపీలో ఉన్నటువంటి వారికి సంబంధించేసి వైసీపీ వారిని రెచ్చగొట్టేసి వారి చేత లేనిపోని కామెంట్లు తెలంగాణ మీద పెట్టించేసి ఆంధ్ర తెలంగాణ మధ్య చిచ్చు పెట్టాలన్నది వైసీపీ వాళ్ళు. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం. క్లియర్గా చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు, ఇదిగో సముద్రంలో వందల టీఎంసీలు కాదు వేల టీఎంసీలు నీళ్ళు కలుస్తున్నాయి గోదావరి నుంచి, దానిని ఎలా వాడుకోవాలి ఏంటన్నది మనం ఆలోచిద్దాం, కలిసి మాట్లాడుకుందాం. ఎగువ ప్రాంతమైనటువంటి తెలంగాణలో ప్రాజెక్టులు కట్టుకోండి, మేము అసలు అబ్జెక్షన్ చెప్పాం, మేము కూడా ఎన్ఓసి ఇస్తాం, సపోర్ట్ కూడా ఇస్తాం అని చెప్పేసి అన్నారు. సో ముందు డిస్కస్ చేద్దాం, ఓకేనా? డిస్కస్ చేశాక దెన్ వాట్ నెక్స్ట్ అనేది ఆలోచిద్దాం. అసలు డిస్కషనే చేయకుండా కలుసుకోకుండా ఏంటి ఇదంతా అని చెప్పేసి ఆయన అన్నారు. సరే అట్టయితే బనకచెర్లనే మెయిన్గా పెట్టొద్దు, అలాగైతే మేము వస్తాం, వీళ్ళు కూడా చెప్పారు, ఓకే రండి అని అన్నారు. ఇక నిన్న కలిశారు. రేవంత్ రెడ్డి గారు మీటింగ్ అయ్యాక కూడా ఒకటే చెప్పాడు, ఇది జస్ట్ ఒక అడుగు, తొలి అడుగు ఏ రకంగా సమస్యల పరిష్కారానికి అని. బట్ ఇదే సమయంలో తెలంగాణ 4 విజయాలు సాధించింది అన్నారు. ఏపీ సంగతి ఏంటి, ఈయన చెప్పడు కదా, అది చంద్రబాబు నాయుడు చెప్పాలి, వాళ్ళు ఇంకా ఏం చెప్పలేదు. నిన్న రేవంత్ రెడ్డి చెప్పినటువంటి 4 విజయాలు బీఆర్ఎస్ నిద్ర పట్టినవి కూడా చేస్తున్నాయి. కేసీఆర్ అంటే ఆల్మోస్ట్ ఫామ్ హౌస్ పరిమితమయ్యాడు. ఇక బీఆర్ఎస్ అన్నప్పుడు కేటీఆర్ఏ, కవితను ఆల్మోస్ట్ పక్కకు పెట్టేశారు. ఇందులో చెప్తున్న అంశం ఉంది కదా తెలంగాణ సంబంధించి, ఇది అత్యంత కీలకం. ఏది, కవితని ఈ తెలంగాణకు సంబంధించి బొగ్గు కార్మికులకు సంబంధించి యూనియన్ ఉంటే దానికి అధ్యక్షురాలుగా ఉండే ఆమె గౌరవంగా, ఆమెను తప్పించి కొప్పుల ఈశ్వరని పెట్టారు. అదేమంటే పార్టీకి అనుబంధంగా ఉండే వాళ్ళే ఉండాలని. అంటే కవిత పార్టీలో లేదా? ఇండైరెక్ట్గా కేటీఆర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి వీళ్ళంతా అదే చెప్పారా? కేసీఆర్ మౌనంగానే ఉన్నాడు. నాకు తెలిసి ఆయన యాక్టివ్ పాలిటిక్స్ నాకు తెలిసి ఉండకపోవచ్చు ఇక ముందు కూడా. ఫస్ట్ దాని నుంచి తొలగించిన తర్వాత ఆమె రెస్పాండ్ అవ్వాలి. బట్ ఇందాక రెస్పాండ్ అయింది ఏమని, ఇదిగో నిన్న జరిగినటువంటిది ఏదైతే భేటీ ఉందో అందులో బనకచెర్లకు సంబంధించి కనుక ఏదైనా కనుక టాపిక్స్ వచ్చిండి దాని కనుక రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ కనుక ఒప్పుకొని కనుక ఉంటే వాళ్ళు తెలంగాణ ద్రోహులే. అసలు బనకచెర్లలో నష్టం ఏంటి చెప్పమంటే, ఓ చాలా నష్టం ఉంది మీకు తెలియదు, అది మెగా కంపెనీ కోసం తప్ప జనాల కోసం కాదు, జనాలు అసలు లాభమే చేయకూడదు అని అంటుంది. బీఆర్ఎస్ వాళ్ళు కూడా నష్టం ఏంటో చెప్పండి అయ్యా అంటే చెప్పరు, నువ్వైనా చెప్పమ్మంటే ఈమె చెప్పరు. వీళ్ళకి అల్ల ఏంటంటే రెచ్చగొట్టాలి అంతే. ఇదే సమయంలో తెలంగాణలో ఉన్నటువంటి అధికార పార్టీకి మద్దతు ఇచ్చింది. ఏ రకంగా,
మొన్న బీసీలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ ఉంది కదా, దానికి ఏమి సపోర్ట్ ఇచ్చాను. దట్ బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని అపోజ్ చేస్తున్నారు. ఆర్డినెన్స్కి నేను సపోర్ట్ చేశాను, ఎందుకో తెలుసా? ఎంతోమంది మేధావులతో ఉద్దండులతో మాట్లాడాను, కరెక్ట్ అప్రోచ్ అన్నారు. మరి బీఆర్ఎస్ వాళ్ళు మరి ఎందుకు వద్దన్నారంటే వాళ్ళకే వదిలేస్తాను అంది. అదే సమయంలో తీన్మార్ మల్లన్న ఆయన ఎవరో నాకు తెలీదు, ఆయన్ని జనాభా లెక్కల నుంచి తీసేస్తున్నా అని చెప్పేసి అంటుంది. ఎందుకంటే ఆయన రకమైన స్ట్రోక్ ఇచ్చాడు కాబట్టి. ఎందుకు కంచం పోతలేదు మంచం పోతలేదు అంటే తెలంగాణలో ఒక సామెత అయ్యా, కంచం పోతే అంటే కలిసి భోంచేయటం, మంచం పోతే అంటే పిల్లనిచ్చుకోవటం, సంబంధం కలుపుకోవటం, మరి అందులో భూతే ఉంది ఏమికని చెప్పేసాను అని ఆయన అన్నాడు. ఆ తర్వాత ఈమెకి ఏం చెప్పాలంటే తెలియలా, సైలెంట్ అయిపోయింది. బట్ ఒక మాట అనేసింది, అతను నన్ను అన్నేసి మాటలంటే బీఆర్ఎస్ వాళ్ళు అంత మౌనంగా ఉన్నారు, అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నా, నన్ను అంత దారుణంగా ఒక మనిషి మాట్లాడితే వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, మీరు వాళ్ళనే అడగండి. ఇక తీన్మార్ మల్లన్న ఆయన ఎవరో ఏంటో నాకు తెలియదు, ఆయన జనాభా లెక్క నుంచి తీసేస్తానని చెప్పేసి అలా చెప్పుకొచ్చింది. అగైన్ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించేసి ఒకప్పుడు ఏపీ అధికంగా నీళ్లు ఆడుకుంటుంది కృష్ణానది అని చెప్పేసి అంటూ ఉండేవాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, ఇప్పుడు అంటారు. కానీ లెక్క ఏది, ఎంత ఆడుకున్నారు చెప్పు? దాని అప్పుడు ఏం కావాలి? టెలిమెట్రీ పరికరాలు కావాలి. ఎంత నీరు వాళ్ళు వాడుకున్నారు, ఏ రోజు ఎంత వాడారు ఏంటని ఆ పరికరం దొరికి పెట్టలా. దెన్ రేవంత్ రెడ్డి చెప్పుకున్నారు, బాబు మీరు ఓకే అంటే మా సొంత డబ్బులతో టెలిమెట్రీ పరికరాలు మేమే పెడతా ఉన్నారు. ఓకే, సో ఇక ఇప్పుడు శ్రీశైలం దగ్గర కావచ్చు, ఎగువ ప్రాంతం దిగువ ప్రాంతం ఎక్కడైనా కానీ నీరు ఎక్కడైతే ఏ రాష్ట్రం అయితే వాడుకునేదో ఎంత వాడుకున్నారేంటి లెక్క అనేది ఉంటుంది. త్వరలో టెలిమెట్రీ పరికరాలు పెట్టబోతున్నారు. ఫస్ట్ సక్సెస్. నెంబర్ 2, 2 రాష్ట్రాలకి గుండెకాయ లాంటిది శ్రీశైలం డ్యామ్. ఆడ వచ్చేసి దేవుడా పైనుంచి నీళ్లు పడుతుంటే కింద మొత్తం గుంతలు గోయలే. ఈవెన్ మొన్న ఆయనరు గేట్లు నిపుణుడు కన్నయ్య నాయుడు ఎవరు ఆయన చూసి పాపం అన్నే ఊరే 5-6 సంవత్సరాల మొత్తం కనుక మార్చకపోతే గేట్లు చాలా ప్రమాదం రా బాబు శ్రీశైలం అని చెప్పేసి అన్నాడు. ఈవెన్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ కౌన్సిల్ వాళ్ళు సైతం చెక్ చేసి ప్రమాదంలో ఉందయ్యా అన్నారు. నేను రేవంత్ రెడ్డి ఏమన్నారు, శ్రీశైలం డ్యాముకు సంబంధించి మరమ్మతులు కావచ్చు, దాని సేఫ్టీ కావచ్చు, మొత్తం ఏపీ బాధ్యత. వాళ్ళు మరి అసలు ఎందుకు సైలెంట్గా ఉన్నారన్నారు. లేదు ఇక్కడ నుంచి ఆ బాధ్యత తీసుకుంటామని చంద్రబాబు నాయుడు చెప్పేశారు. శ్రీశైలం డ్యామ్కి సంబంధించి సేఫ్టీ మరమ్మతులు త్వరలో చేయబోతున్నారు, టెలిమెట్రీ పరికరాలు పెట్టబోతున్నారు. ఇక గోదావరి వాటర్ సంబంధించి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు తెలంగాణలో, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏపీలో పెట్టాలి. సో ఇప్పుడు అది పెట్టబోతున్నారు. తర్వాత అపెక్స్ కౌన్సిల్ ఫామ్ చేసి ఏపీకి తెలంగాణకు సంబంధించి నీటి కేటాయింపులు ఎంత ఉన్నాయి, ఎంత వాడుకున్నారు, ఏ ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి, ఏ ప్రాజెక్టులు రన్నింగ్లో ఉన్నాయి, ఏ ప్రాజెక్టులు వచ్చేసి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, దేని కేటాయింపులు ఎంత, ఒకవేళ రేపు రోజు వరద జలాలు కనుక రాకపోతే నీటి కేటాయింపులు అసలు ఎలా జరగాలి, ఆ ప్రాజెక్టుల సంగతి ఏంటి, ఒకవేళ వరద జలాలు కనుక వస్తే దాన్ని ఎలా వాడుకోవాలి ఏంటి, వరద జలాల మీద బేస్ ఏ ప్రాజెక్టు కూడా కట్టకూడదు. ఇప్పుడు బనకచర్ల ఆల్మోస్ట్ అటువంటిదే కట్టుతున్నారు, దానికి చాలా అభ్యంతరాలు ఉన్నాయి. ఇవన్నీ డిస్కస్ చేయడం కోసం అపెక్స్ కౌన్సిల్ మెంబర్స్ అండ్ అఫీషియల్స్తో కమిటీ కూడా ఫామ్ చేయబోతున్నారు. సో ఇది కదండి మనం కోరుకున్నది, ఇది కదండి 2 తెలుగు రాష్ట్రాల మధ్య మనకు కావాల్సింది. ఇప్పుడు చెప్పండి, ఎంత మంచి జరిగితే సమస్య పరిష్కారం దొరికి ఆ రకంగా అడుగులు ముందుకేసి వెళ్తూ ఉంటే ఓ పక్క చంద్రబాబు నాయుడు, ఒక పక్క రేవంత్ రెడ్డి నవ్వుతూ చక్కగా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ వేదికగా మన తెలుగు వాళ్ళు ఎంత గొప్పగా సంతోషంగా ఉన్నారో చూపిస్తే అది తట్టుకోలేక ఓ పక్క జగనం, ఓ పక్క కేటీఆర్ అల్లల్లాడిపోతున్నారు. ఏ రకంగా సమస్యల పరిష్కారం దొరికేసింది, ఇక మన ముందు సమస్యలు ఏమీ లేవు, ఇప్పుడు కొత్త సమస్యలు తీసుకురావాలి ఎలా ఏంటి అని చెప్పేసి. నా బాధ మీకు అర్థమైందా? చంద్రబాబు నాయుడు బాధ అదే, రేవంత్ రెడ్డి బాధ కూడా అదే. సమస్యల పరిష్కారం దొరుకుతూ ఉంటే ఎందుకు మీరు లేనిపోయిన విధంగా లేనిపోయి కల్పిస్తారని చెప్పేసి ఇప్పుడు కూడా మళ్ళీ హరీష్ రావు అంటాడే, బనగచర్లకు ఓకే చెప్పాడు రేవంత్ రెడ్డి, ఇంకేముంది వాళ్ళ గురువుకి మొత్తం దోచిపెట్టాడు, ఇచ్చిపెట్టాడు, తెలంగాణ మోసం చేశాడు. ఏం మోసం చేశాడు? అఫీషియల్గా ఏ స్టేట్మెంట్ వచ్చింది అసలు? తెలంగాణ వారిని ఇప్పటికీ అమాయకులుగా భావించి ప్రాంతీయత రెచ్చగొట్టి నానా రకాలుగా రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకుంటూ ఉన్నారు ఈ బీఆర్ఎస్. నిన్నండి ఈఎన్సీ మురళీధరరావు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో రిటైర్ అయిన తర్వాత కూడా మరలా వాళ్ళకి సర్వీస్ పొడిగించేసి వారిని కూర్చోబెడితే ఒక్కొక్కటి దగ్గర 100 కోట్లు బయటపడుతున్నాయి. వీళ్ళంతా కూడా కేసీఆర్ హయాంలో దోచుకున్న వాళ్ళే, అవినీతికి పాల్పడ్డ వాళ్ళే. ఆ కాళేశ్వరం ప్రాజెక్టుని ఈమె కవిత బనకచర్లు వచ్చేసి డబ్బు కోసం అంటున్నారు. డబ్బు కోసం వాళ్ళ అయ్య కేసీఆర్ ఈ కలెక్షన్ వాడుకున్నాడు, అది ఈరోజు బయటపడతా ఉంది. దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ బనకచర్ల ప్రాజెక్టు ముందుకు తీసుకొచ్చి నానా హడావుడి చేస్తున్నారు ఈ బీఆర్ఎస్ వాళ్ళు. అవునా కాదా కింద కామెంట్లో తెలియచేయండి.